వాక్యపూరణ నికషులు దీన్ని మాపనం చేసే లక్షాత్మక నికషలు. సో, ఈ క్వెషన్ టీఎస్‌సెట్ 2012లో వచ్చినటువంటి క్వెషన్. రీసెర్చ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించినటువంటి క్వెషన్ అన్నమాట. ఓకే. సో, దీనికి ఆప్షన్స్ చూడండి ఒకసారి. గుర్తించే సామర్థ్యం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వాక్య జ్ఞానం, ఆప్షన్ సి సంసర్గ నైపుణ్యం, ఆప్షన్ డి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. రీకాల్ ఎబిలిటీ. ఓకేనా? సో, ఇది ఎందుకు సరైనది అంటే, లక్ష్యాత్మక నికషాలను ప్రధానంగా ఇక్కడ 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి సెలక్షన్ టైప్. సెలక్షన్ టైప్ లేదా రీకాల్ టైప్ అంటారు. రీకాల్ టైప్. రెండవది ఆహ్, సప్లై టైప్. సప్లై టైప్ లేదా ఆహ్, రికగ్నిషన్ టైప్. రికగ్నిషన్ టైప్. అంటే ఇక్కడ సెలక్షన్ టైప్ అంటేనేమో గుర్తించే రకం. ఓకేనా? సో, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడం ఇలాంటియన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సప్లై టైప్ లేదా రికగ్నిషన్ టైప్. సో, ఇవేందంటే ఖాళీలను పూరించడం. అంటే వాక్య పూరణ, సెంటెన్స్ కంప్లీషన్ అంటారు. ఓకేనా? సో, ఇవి 2 రకాలుగా వర్గీకరిస్తారు. వాక్య పూరణ నికషలో విద్యార్థికి ఎటువంటి క్లూస్ గాని, ఆప్షన్‌లు గాని ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ రాజధాని అని జెప్పేసి తెలంగాణ రాజధాని అని జెప్పేసి ఇలా డాష్ ఇస్తారు. ఓకే. సో, ఇలా అడిగినప్పుడు విద్యార్థి తన యొక్క మెదడులో దాగి ఉన్న సమాచారాన్ని ఆలోచించి, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటది. ఓకేనా? అందుకే ఇది రీకాల్ ఎబిలిటీని మాపనం జేస్తుంది. సో, మిగతా ఆప్షన్స్ జూడండి ఒకసారి. గుర్తించే సామర్థ్యం ఆప్షన్ ఏ. సో, ఇది ఎందుకు గాదంటే ఆహ్, గుర్తించడం అంటే మన కంటి ముందు సమాధానం ఉన్నప్పుడు, ఆప్షన్స్ ఉన్నప్పుడు, అందులో నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో, బహుళైచ్ఛిక ప్రశ్నలు లేదా మ్యాచింగ్ జతపరచడం. సో, వీటిలో ఆన్సర్ మన కళ్ళ ముందే ఉంటుంది. మనం జస్ట్ దాన్ని గుర్తిస్తాం. ఓకేనా? కానీ సెంటెన్స్ కంప్లీషన్ అంటే వాక్య పూరణలో ఖాళీ మాత్రమే ఉంటుంది. బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు. అందుకే సో, ఇది కరెక్ట్ గాదు. ఓకేనా? నెక్స్ట్ వాక్య జ్ఞానం. సో, ఇదెందుకు గాదు? ఈ సెంటెన్స్ కంప్లీషన్ చూడగానే చాలామంది గ్రామర్ లేదా వాక్య నిర్మాణం అనుకోని ఈ ఆప్షన్ పెడతారు. కానీ ఎడ్యుకేషనల్ టెస్టింగ్‌లో వాక్య పూరణ అనేది భాషా భాషా పరిజ్ఞానానికి పరిమితం గాదు. ఇది ఏ సబ్జెక్ట్‌లోనైనా ఒక భావనను లేదా విషయాన్ని పరీక్షించడానికి వాడతారు. కాబట్టి సో, ఇది గాదు. ఓకేనా? నెక్స్ట్ సంసర్గ నైపుణ్యం అసోసియేషన్ స్కిల్స్. ఈ ఈ ఆన్సర్ ఎందుకు గాదు అంటే, సంసర్గ నైపుణ్యం అంటే 2 లేదా ఎక్కువ, అంతకంటే ఎక్కువ విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని కంపేర్ జేయడం అన్నమాట. పోల్చడం. ఫర్ ఎగ్జాంపుల్ సో, జతపరచడం. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. సో, ఈ వాక్య పూరణలో ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. కానీ సంబంధాలను అనుసంధానించమని అడగరు. ఓకేనా? కాబట్టి సో, ఇది గూడా కాదు. ఓకేనా? సో, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. తిరిగి జ్ఞప్తికి తెచ్చుకున్న సామర్థ్యం. రీకాల్ ఎబిలిటీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో 4 3 లక్షణాలు పరిశోధన లక్షణాలు. పరిశోధన లక్షణం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పరిశోధన ఉద్దేశపూరితమైనది. ఆప్షన్ బి పరిశోధన ఫలితాలను అన్ని సందర్భాలకు సాధారణీకరించవచ్చు. ఆప్షన్ సి పరిశోధన తార్కికం, లక్ష్యాత్మకం. ఆప్షన్ డి పరిశోధన ఖచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది. సో, ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్‌ని మనం అనలైజ్ చేద్దాం. ఓకే. ఆప్షన్ ఏ పరిశోధన ఉద్దేశపూరితమైనది. ఓకే. సో, రీసెర్చ్ ఈస్ పర్పసివ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ లేకుండా రీసెర్చ్ అనేది ఉంటుందా? ఉండదు గదా! ప్రతి పరిశోధనకు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల ఆన్‌లైన్ ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల విద్యార్థుల అభ్యాసం పైన ఎలాంటి ప్రభావం ఉంది అని ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి. సో, దీనికి సమాధానం కనుగొనడమే పరిశోధన యొక్క ఉద్దేశ్యం. అందువల్ల రీసెర్చ్ ఈస్ ఆల్‌వేస్ పర్పస్ ఓరియెంటెడ్. ఓకే. కాబట్టి ఈ పరిశోధన యొక్క ముఖ్యమైన లక్షణం. పరిశోధన ఉద్దేశపూరితమైనది. ఓకేనా? నెక్స్ట్ మనం ఆప్షన్ సిని అనలైజ్ చేద్దాం. సో, ఆప్షన్ సి పరిశోధన తార్కికం, లక్ష్యాత్మకం అంటున్నాడు. సో, రీసెర్చ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాల పైన అంటే ఒపీనియన్స్ పైన కాదు. ఆధారాల పైన నడవాలి. ఓకే. అంటే అబ్జర్వేషన్స్, అబ్జర్వేషన్స్ డేటా కలెక్షన్
డేటా కలెక్షన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంటర్ప్రిటేషన్. సో, ఇలా ప్రతి దశలో లాజిక్ ఉండాలి. అలాగే రీసెర్చ్‌లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలనేవి ఉండకూడదు. దీన్నే ఏమంటామంటే ఆబ్జెక్టివిటీ అంటారు. అందుకే ఇక్కడ రీసెర్చ్ ఈస్ లాజికల్ అండ్ ఆబ్జెక్టివ్ అనేది పరిశోధన యొక్క ముఖ్యమైన లక్షణం. పరిశోధన యొక్క ముఖ్యమైన లక్షణం పరిశోధన తార్కికం, లక్ష్యాత్మకం. నెక్స్ట్ ఆప్షన్ డి పరిశోధన ఖచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. సో, ఇక్కడ మనం డేటా అనేది అంటే దత్తాంశం అనేది తప్పుగా తీసుకుంటే మనకు సరైన కంక్లూజన్ వస్తుందా? రాదు గదా! అందుకే రీసెర్చ్‌లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో, అక్యురేట్ డేటా లేకపోతే రీసెర్చ్ కూడా అక్యురేట్ కాదన్నమాట. అందువల్ల ఇది కూడా పరిశోధన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. రీసెర్చ్ ఈస్ బేస్డ్ ఆన్ అక్యురేట్ డేటా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆప్షన్‌కి సెవెంత్ క్వెషన్‌కి సరైన సమాధానం ఆప్షన్ బి అన్నమాట. పరిశోధన ఫలితాలను అన్ని సందర్భాలకు సాధారణీకరించవచ్చు. ఇది పరిశోధన లక్షణం కాదు. సో, ఇక్కడ ప్రతి రీసెర్చ్ ఒక నిర్దిష్టమైన ఏరియాలో, ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాలో, ఒక నిర్దిష్టమైన ఆహ్, టైమ్ పీరియడ్‌లో టైమ్ పీరియడ్‌లో సో, కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ కండిషన్స్‌లో నిర్వహించబడుతుంది. సో, ప్రతి రీసెర్చ్ కూడా ఒక శాంపుల్ మీద, ఒక నిర్దిష్టమైన ఏరియాలో, ఓకే. ఒక నిర్దిష్టమైన టైమ్ పీరియడ్‌లో, కండిషన్స్ పైన నిర్వహించబడుతుంది. అందువల్ల ఈ ఫలితాలను ప్రతి పరిస్థితికి మనం వర్తింపజేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పైన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రభావం అనే పరిశోధన చేశాడనుకుందాం. ఆ ఫలితాలను తెలంగాణలో గాకుండా అమెరికా విద్యార్థులకు, జపాన్ విద్యార్థులకు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు, ప్రతి దేశంలోని ప్రతి విద్యార్థికి మనం వర్తింపజేయలేం. ఎందుకంటే ప్రాంతం మారుతుంది, విద్యా విధానం మారుతుంది, ప్రాంతాన్ని బట్టి సంస్కృతి మారుతుంది, వనరులు మారుతాయి. అందువల్ల రిజల్ట్స్ కూడా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకే రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ జనరలైజబుల్ బట్ నాట్ యూనివర్సల్. ఓకేనా? ఓకే. సో, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది పరిశోధన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం కాదు. సో, కానిది అడిగింది కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిని జతపరచండి అని క్వెషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ప్రయోగ పద్ధతి, వర్ణన పద్ధతి, చారిత్రక పద్ధతి, దీర్ఘకాల పద్ధతి 4 పద్ధతులు ఇచ్చారు. ఓకే. సో, వీటిని జతపరచాలి వీటితోటి. ఓకే. సో, ఇక్కడ చూడండి ప్రయోగ పద్ధతి. ఓకేనా? సో, ప్రయోగ పద్ధతి అంటే ఏంటో చూడండి. ఒక కొత్త టీచింగ్ మెథడ్ నిజంగా పాత మెథడ్ కంటే బాగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా టెస్ట్ చేస్తారు? సో, ఈ విధంగా టెస్ట్ చేయడానికి సాధారణంగా 2 గ్రూప్‌లను తీసుకుంటారు. ఒకటి ప్రయోగ సమూహం. రెండోది నియంత్రిత సమూహం. నియంత్రిత సమూహం. సో, ప్రయోగ సమూహం ఒకటి ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్. రెండోది నియంత్రిత సమూహం కంట్రోల్ గ్రూప్. సో, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక గ్రూప్‌లో మొదటి నుంచే ఆహ్, చాలా తెలివైన విద్యార్థులుంటే, మరో గ్రూప్‌లో జస్ట్ యావరేజ్‌గా ఉండేటటువంటి విద్యార్థులు ఉంటే, లాస్ట్‌కి వచ్చినటువంటి మార్కులను పోల్చి కొత్త టీచింగ్ మెథడ్ బాగుంది అని మనం చెప్పగలుగుతామా? సో, చెప్పలేం గదా! ఎందుకంటే వచ్చిన తేడా అనేది టీచింగ్ మెథడ్ వల్ల గాకుండా, విద్యార్థుల తెలివితేటల వల్ల కూడా వచ్చుండొచ్చు గదా! అందుకే పరిశోధనలో ఈ ఎక్స్‌ట్రానియస్ వేరియబుల్స్ అంటే బాహ్య చరరాశుల ప్రభావాన్ని తగ్గించాల్సి ఉంటుంది. దానికోసం ఈ 2 గ్రూపులు గూడా ఒకటి వయస్సు, తెలివితేటలు, తెలివితేటలు, సామాజిక నేపథ్యం, సామాజిక నేపథ్యం, విద్యా స్థాయి. వయస్సు, తెలివితేటలు, సామాజిక నేపథ్యం, విద్యా స్థాయి. సో, వీటిలో దాదాపుగా సమానంగా ఉండాలి 2 గ్రూపులు గూడా. ఓకేనా? సో, దీన్నే ఏమంటారంటే ఈక్వివలెన్స్ ఆఫ్ గ్రూప్స్ అంటారు. అప్పుడే ప్రయోగం చివరిలో వచ్చినటువంటి మార్పు ఇండిపెండెంట్ వేరియబుల్ వల్ల వచ్చిందని మనం చేయగలం, నిరూపించగలం. ఓకేనా? సో, దీనికి ఈ ప్రయోగ పద్ధతికి ఏమంటారు? సరైన జత ఏందంటే సమూహాల సమత్వం. ఓకేనా? యెస్. సో, ఇక్కడ రాస్తున్నా యెస్. నెక్స్ట్ వర్ణన పద్ధతి. వర్ణన పద్ధతిని జూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో డిగ్రీ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసెస్ గురించి ఆహ్, ఏమనుకుంటున్నారని దెలుసుకోవాలంటే అందరిని సర్వే జేస్తామా మనం?
సో, అందరిని సర్వే చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు గదా! అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ శాంపుల్ తీసుకుంటాం. ఓకేనా? శాంపుల్ తీసుకుంటాం. కానీ శాంపుల్ గూడా ఈ పాపులేషన్‌ని సరిగ్గా ప్రతిబింబించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్‌లో బాయ్స్, గర్ల్స్, రూరల్, అర్బన్, ఓకే. ఇంకా ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ, సో, ఇలా అందరూ ఉన్నారనుకోండి. ఓకే. సో, రాండమ్‌గా మనం శాంపుల్‌గా తీసుకుంటే దీంట్లో ఈ కేటగరీస్ ఉన్నాయి గదా! దీంట్లో కొన్ని వర్గాలు ఉండకపోవచ్చు. ఓకేనా? సో, అప్పుడు ఫలితాలు గూడా తప్పుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా పాపులేషన్‌ని వర్గాలుగా విభజిస్తారు. ఓకేనా? తర్వాత ప్రతి వర్గం నుంచి తగిన సంఖ్యలో శాంపుల్‌ని తీసుకుంటారు. అంటే దీని నుంచి ఇందులో నుంచి కొందరిని, బాయ్స్ నుంచి కొందరిని, గర్ల్స్ నుంచి కొందరిని, రూరల్, అర్బన్, బీకామ్, బీఎస్సీ, సో, ఇలా ప్రతి వర్గం నుంచి శాంపుల్ తీసుకుంటారు. దీన్నే ఏమంటారంటే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లక్ష్యం అన్నమాట. ఓకే. సో, వాట్ ఎక్సిస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నిజంగా ఎలా ఉందో వివరించడం. సో, అది సరిగ్గా చెప్పాలంటే శాంపుల్ కూడా పాపులేషన్‌కి ప్రతినిధిగా ఉండాలి. అందుకే ఈ డిస్క్రిప్టివ్ రిసర్చ్‌లో అంటే వర్ణన పద్ధతిలో స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, దీనికి సరైన ఆన్సర్ వర్ణన పద్ధతి. స్థరీకృత నమూనా. ఓకేనా? సో, దీనికి సరైన జత. ఓకే. సో, ఇక్కడ రాస్తున్న ఆర్. నెక్స్ట్ పద్ధతి చారిత్రక పద్ధతి. సో, ఇక్కడ మనం చరిత్రను మనం స్వయంగా చూడలేదు గదా! మనం ఆధారాలు అంటే డాక్యుమెంట్స్ గావచ్చు, లెటర్స్ గావచ్చు, ఇన్‌స్క్రిప్షన్స్ గావచ్చు, బుక్స్ గావచ్చు, వీటి మీద మనం ఆధారపడతాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక లెటర్ దొరికిందనుకోండి. ఓకే. అందులో రాసిన ప్రతీదీ నిజమని మనం నమ్ముతామా? నమ్మలేం. కదా! సో, ముందుగా దానిని అబ్జర్వ్ జేయాలి. అంటే పరిశీలించాలి. చారిత్రక పరిశోధనలో 2 దశలుంటాయి. ఒకటి ఎక్స్‌టర్నల్ క్రిటిసిజం, ఎక్స్‌టర్నల్ క్రిటిసిజం. రెండవది ఇంటర్నల్ క్రిటిసిజం. ఇంటర్నల్ క్రిటిసిజం. ఓకేనా? సో, ఇది చారిత్రక పరిశోధనలో ఈ 2 దశలుంటాయి. ఓకే. సో, ఒకటి ఎక్స్‌టర్నల్ క్రిటిసిజం, రెండవది ఇంటర్నల్ క్రిటిసిజం. సో, ఫస్ట్ ఎక్స్‌టర్నల్ క్రిటిసిజంలో ఈ అంటే మనకు దొరికినటువంటి లెటర్ ఉంటుంది గదా! లభించినటువంటి లెటర్. సో, ఈ లెటర్ అనేది అసలుదా? లేకపోతే డూప్లికేటా? అనే విషయాన్ని దీంట్లో పరీక్షిస్తుంది. ఓకేనా? అదే ఇంటర్నల్ క్రిటిసిజంలో ఈ లెటర్‌లో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, సమాచారం ఉంటుందో, సో, అది నిజమా? లేకపోతే ఆ లెటర్ రాసిన వ్యక్తి పక్షపాతం చూపిస్తున్నాడా? వాస్తవాలను సరిగ్గా రాసాడా లేదా? అనే విషయాన్ని దీంట్లో విశ్లేషిస్తుంది. దేంట్లో? ఇంటర్నల్ క్రిటిసిజంలో. ఓకేనా? అంటే డాక్యుమెంట్ యొక్క ట్రస్ట్ వర్తీనెస్‌ను పరీక్షించడమే ఇంటర్నల్ క్రిటిసిజం. ఓకేనా? సో, ఇక్కడ హిస్టారికల్ రిసర్చ్‌లో డేటా కొత్తగా కలెక్ట్ జేయరు. సో, ఇప్పటికే ఉన్నటువంటి ఆధారాలను విశ్లేషిస్తారు. కాబట్టి హిస్టారికల్ మెథడ్ అంటే దీనికి సరైన జత అంటే చారిత్రక పద్ధతికి ఇంటర్నల్ క్రిటిసిజం ఆఫ్ డేటా అంతర్గత దత్తాంశ విమర్శ అన్నమాట. సో, దీనికి సరైన జత. ఓకే. సో, సికి క్యూ సరైన జత. ఓకే. నెక్స్ట్ పద్ధతి చూడండి దీర్ఘకాల పద్ధతి. ఓకే. నిరంతర పరిశీలనలు. కంటిన్యూటీ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ఒక పర్సన్ యొక్క మానసిక వికాసాన్ని తెలుసుకోవాలంటే ఒక్కరోజు అబ్జర్వ్ చేస్తే సరిపోతుందా? సరిపోదు గదా! ఒక్కొక్క నెల అబ్జర్వ్ చేస్తే సరిపోతుందా? నెల గూడా సరిపోదు. సో, అతన్ని ఏమంటారు 5 సంవత్సరాలు గావచ్చు, 10 సంవత్సరాలు గావచ్చు, 20 సంవత్సరాలు గావచ్చు. ఓకే. సో, నిరంతరం పరిశీలించాలి. ఎందుకంటే డెవలప్‌మెంట్ అనేది కాలక్రమంలో జరుగుతుంది. అందుకే ఒకే వ్యక్తిని లేదా ఒకే సమూహాన్ని సంవత్సరాల పాటు ఫాలో చేస్తూ డేటా అనేది కలెక్ట్ జేస్తారు. సేకరిస్తారు. దీన్నే ఏమంటారంటే లాంగిట్యూడినల్ మెథడ్ అంటారు. దీర్ఘకాల పద్ధతి అంటారు. ఓకేనా? సో, దీనికి సరైన జత ఒక కాల వ్యవధిలో నిరంతర పరిశీలనలు. సో, దీనికి సరైన జత. ఓకేనా? దీర్ఘకాల పద్ధతికి ఒక కాల వ్యవధిలో నిరంతర పరిశీలనలు సరైన జత. కంటిన్యూటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓవర్ టైమ్. ఓకే. సో, డీకి పి సరైన జత. నెక్స్ట్ క్వెషన్ సరైన క్రమంలో కింది వాటిని అమర్చండి అని ఇచ్చాడు.
సో, ఫస్ట్ వన్ దత్తాంశ విశ్లేషణ, వ్యాఖ్య. సెకండ్‌ది పరిశోధన నివేదిక తయారీ. థర్డ్‌ది సమస్య గుర్తింపు, ఎంపిక. ఫోర్త్‌ది పరిశోధన ప్రణాళిక నిర్మాణం. ఫిఫ్త్‌ది దత్తాంశ సేకరణ. ఓకే. సో, దీనికి సరైన సమాధానం హ్మ్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో, స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటంటే సమస్య గుర్తింపు, ఎంపిక. ఓకే. సో, ఇక్కడ సమస్య తెలియకుండా పరిశోధన మనం స్టార్ట్ జేస్తామా? లేదు గదా! సో, పరిశోధన ఎప్పుడూ ఒక సమస్యతోటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులలో డ్రాప్ ఔట్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఆన్‌లైన్ టీచింగ్ ప్రభావవంతంగా ఉందా లేదా? ఏఐ వల్ల లెర్నింగ్ మెరుగుపడుతుందా లేదా? సో, ఇలాంటివి ముందుగా ఏ సమస్య పైన పరిశోధన చేయాలో మనం నిర్ణయించాలి. సో, దీన్నేమంటామంటే సమస్య గుర్తింపు, ఎంపిక అంటాం. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అంటాం. ఓకేనా? సో, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు మనకు సమస్య అనేది గుర్తించాం. ఓకేనా? సమస్యని గుర్తించినాం. నెక్స్ట్ ఏంటి స్టెప్ 2 పరిశోధన ప్రణాళిక నిర్మాణం జేస్తాం. అంటే రిసర్చ్ డిజైన్ జేస్తాం. సో, ఇప్పుడు సమస్య తెలిసింది గదా! తర్వాత ఏం జేస్తాం? డైరెక్ట్‌గా డేటాను సేకరిస్తామా? లేదు గదా! సో, ముందుగా ఒక ప్రణాళికను మనం ఇక్కడ తయారు జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందిని ఎంపిక జేయాలి? ఏ శాంప్లింగ్ టెక్నిక్ యూజ్ జేయాలి? ఓకే. క్వెషనైర్ తయారు జేయాలా? సర్వే జేయాలనా? ఎక్స్‌పెరిమెంట్ జేయాలా? సో, ఇటువంటి అన్నీ గూడా మనం ప్రణాళికనే అంటాం. సో, ఈ మొత్తం గూడా ప్రణాళికనే అంటాం. సో, రిసర్చ్ డిజైన్ అంటాం. ఓకేనా? స్టెప్ 3. స్టెప్ 3లో మనం ఏం జేస్తాం? ఆహ్, సో, ఇప్పుడు స్టెప్ 2లో ఒక ప్లాన్ అనేది రెడీ అయింది. తర్వాత ఆ ప్రణాళిక ప్రకారం మనం డేటా అనేది కలెక్ట్ జేస్తాం. అంటే దత్తాంశ సేకరణ, కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్వెషనీర్, ఇంటర్వ్యూ, అబ్జర్వేషన్, ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనం ఏం జేస్తాం? డేటాని కలెక్ట్ చేస్తాం, సేకరిస్తాం. ఇక్కడ డేటా లేకుండా అనాలిసిస్ చేయగలమా? చేయలేం గదా! అందుకే ముందుగా డేటా, తర్వాత అనాలిసిస్. ఓకే. నెక్స్ట్ స్టెప్ 4లో మనం ఏం జేస్తాం? ఇప్పుడు ఇక్కడ స్టెప్ 3లో మనకు డేటా వచ్చేసింది గదా! డేటా కలెక్ట్ చేసాం గదా! సో, దానిని అలాగే ఉంచుతామా? లేదు గదా! సో, దాన్ని మేమేం జేయాలి? అనలైజ్ జేయాలి. అంటే విశ్లేషించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది విద్యార్థుల డేటా కలెక్ట్ చేసామనుకో. ఓకే. సో, ఇప్పుడు ఎంతమంది యెస్ చెప్పారు? ఎంతమంది నో జెప్పారు? యావరేజ్ ఎంత? పర్సెంటేజ్ ఎంత? సో, అన్నీ కౌంట్ జేయాలి. అన్నీ లెక్కించాలి. దీన్నే మనం ఏమంటామంటే డేటా అనాలిసిస్ అంటాం. సో, దాని తర్వాత ఆ రిజల్ట్ అర్థం ఏమిటో వివరించడాన్ని ఇక్కడ ఏమంటామంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్. ఓకే. సో, ముందు అనాలిసిస్ దాని తర్వాతనే మీనింగ్ అంటే ఇంటర్ప్రిటేషన్. ఓకే. సో, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5. స్టెప్ 5లో మనం ఏం చేస్తామంటే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పరిశోధనను ఒక రిపోర్ట్ రూపంలో మా రాస్తారు దీంట్లో. ఓకేనా? సో, దీనిలో ఏముంటాయంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటుంది, మెథడాలజీ, అనాలిసిస్, ఫైండింగ్స్, కంక్లూజన్, సజెషన్స్ సో, ఇలాంటియన్నీ ఉంటాయి. దీన్నేమంటామంటే రిసర్చ్ రిపోర్ట్ అంటాం. ఇది లాస్ట్ స్టెప్. రిసర్చ్ రిపోర్ట్. రిసర్చ్ రిపోర్ట్ అంటాం. ఓకేనా? సో, రిసర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్‌గా రిపోర్ట్ అనేది మనం సబ్మిషన్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒకసారి మనం ఈ మొత్తం ఆర్డర్‌ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం స్టెప్ 1లో సమస్యను గుర్తించాలి. సెకండ్ సెకండ్ స్టెప్‌లో దానికి ప్రణాళికను రెడీ చేయాలి. తర్వాత డేటా కలెక్ట్ చేయాలి. డ డ అంటే సేకరించాలి. నెక్స్ట్ సేకరించిన డేటాని విశ్లేషించాలి. తర్వాత రిపోర్ట్ అనేది రాయాలి. ఓకేనా? సో, దీనికి ఈ క్వెషన్‌కి సరైన సమాధానం ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ కింది ప్రవర్తనలలో ఒకటి పరిశోధన నియమావళికి, పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనది కాదు అంటున్నాడు. సో, ఏది కాదో ఇక్కడ మనం చెప్పాలి. ఆ సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఓకే. సో, ఇక్కడ పరిశోధనలో ముఖ్యమైనదేంటి? కొత్త విషయం కనుగొనడమా? లేదా నిజాన్ని నిజంగానే చెప్పడమా? సో, పరిశోధనలో అత్యంత ముఖ్యమైనది నిజాయితీ, హానెస్టీ అంటాం గదా! సో, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ దత్తాంశం ఏం జెప్తుందో అదే రాయాలి. ఓకే. పరిశోధకుడు తనకు నచ్చిన ఫలితాన్ని రాయకూడదు. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్‌ని గమనిద్దాం.
ఆప్షన్ ఏ ఒక గ్రంథం నుంచి పారాగ్రాఫ్‌లను కృతజ్ఞతలు చెప్పి నకలు చేయడం అంటున్నాడు. ఓకే. సో, ఇతర రచయిత ఆలోచనలను మన పరిశోధనలో యూజ్ జేయొచ్చా? సో, ఖచ్చితంగా యూజ్ జేయొచ్చు. కానీ ఒక కండిషన్ ఉంటుంది. ఏందంటే, ఆ రచయితకు సరైన సైటేషన్ లేదా అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భావనను జాన్ డివే జాన్ తన పుస్తకంలో వివరించారు అని రిఫరెన్స్ ఇస్తే అది ప్లాజరిజం గాదు. ఓకేనా? ప్లాజరిజం గాదు. అదే అకాడమిక్ ఎథిక్స్‌కు అనుగుణంగానే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది పరిశోధన నియమావళికి అనుగుణమైనటువంటి స్టేట్‌మెంట్. సో, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కాపీ ప్లస్ అక్నాలెడ్జ్‌మెంట్. కాపీ ప్లస్ అక్నాలెడ్జ్‌మెంట్. ఇది ఎథికల్ ప్రాక్టీస్ కిందకొస్తుంది. ఓకేనా? ఎథికల్ ప్రాక్టీస్. కానీ కాపీ ప్లస్ నో అక్నాలెడ్జ్‌మెంట్ ఇది ప్లాజరిజం అవుతుంది. ఓకే. ఓకేనా? సో, ఇది ఒక గ్రంథం నుంచి పారాగ్రాఫ్‌లను కృతజ్ఞతలు చెప్పి, అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి, సైటేషన్ ఇచ్చి, నకలు చేయడం అనేది పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనటువంటి పాయింట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బి గమనించండి. దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను సత్యమనుకున్న సాధారణీకరణాన్ని ప్రతిపాదించడం. సో, ఇది పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనటువంటి పాయింట్ గాదు. ఓకే. సో, ఇక్కడ ఒక పరిశోధకుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వే చేశాడనుకుందాం. ఆన్‌లైన్ టీచింగ్ వల్ల ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు అని మా మనం కలెక్ట్ చేసినటువంటి డాటా చెప్తుంది. కానీ ఇక్కడ రిసర్చర్ మాత్రం ముందే ఒక అతనికొక అభిప్రాయం ఉంది. ఏందంటే ఆన్‌లైన్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి, చాలా గొప్పదని జెప్పేసి అతను అనుకుంటున్నాడు. సో, ఇప్పుడు ఇక్కడ డాటా అనేది మనకొకటి చెప్తుంది. రిసర్చర్ ఇంకొకటి రాస్తున్నాడు. సో, ఇది కరెక్టా? అస్సలు కరెక్ట్ గాదు. కాబట్టి పరిశోధనలో ఇక్కడ ఒపీనియన్ కంటే డాటా అనేదే ఇంపార్టెంట్. ఓకే. సో, డాటా అనేదే ఇంపార్టెంట్. ఒపీనియన్ మనం మన ఒపీనియన్ అనేది దీంట్లో తీసుకోవద్దు. మనకు నచ్చింది గాదు. డాటా ఏం జెప్తే అదే రాయాలి. సో, దీన్ని ఏమంటారంటే రీసెర్చ్ ఇంటిగ్రిటీ అంటారు. రీసెర్చ్ ఇంటిగ్రిటీ. కాబట్టి ఈ ఈ ప్రవర్తన రిసర్చ్ ఎథిక్స్‌కి వ్యతిరేకం. ఓకేనా? కాబట్టి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ ఆప్షన్ సి గమనించండి. సాహిత్య సమీక్ష రూఢీపరచని ప్రాకల్పనను రూపొందించడం. ఫ్రెండ్స్ ఇక్కడ హైపోథెసిస్. హైపోథెసిస్ ఎక్కడి నుంచొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సాధారణంగా లిటరేచర్ రివ్యూ, లిటరేచర్ రివ్యూ ఆహ్, నా ప్రీవియస్ రిసర్చ్, ప్రీవియస్ రిసర్చ్, థియరీ, లిటరేచర్ రివ్యూ, ప్రీవియస్ రిసర్చ్, థియరీ. సో, వీటి ఆధారంగా హైపోథెసిస్ అనేది రూపొందిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కొత్త పరిశోధనల్లో పూర్తిగా కొత్త హైపోథెసిస్ కూడా రూపొందించొచ్చు. అది తప్పనిసరిగా ఎథిక్స్‌కి ఉల్లంఘన గాదనమాట. సో, ఎథిక్స్ ఉల్లంఘన గాదు. అది పరిశోధన నాణ్యతకు సంబంధించినటువంటి విషయం. ఓకే. నైతిక విలువలకు సంబంధించింది గాదు. కాబట్టి ఇది ఎథిక్స్ వయోలేషన్ గాదు. ఆప్షన్ సి గూడా పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనటువంటి స్టేట్‌మెంట్. ఓకే. నెక్స్ట్ గుణాత్మక పరిశోధనలో సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించడం. సో, ఇక్కడ క్వాలిటేటివ్ రిసర్చ్, క్వాలిటేటివ్ రిసర్చ్ అంటే ఇంటర్‌వ్యూస్, అబ్జర్వేషన్స్, కేస్ స్టడీస్ పైన ఆధారపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ డేటాని కూడా క్వాలిటేటివ్ డేటాని గూడా ఫ్రీక్వెన్సీ, పర్సెంటేజ్, కోడింగ్ వంటి ఈ స్టాటిస్టికల్ టెక్నిక్స్‌తో విశ్లేషిస్తారు. అందువల్ల స్టాటిస్టిక్స్ ఉపయోగించడం తప్పు గాదు. ఇది రిసర్చ్ మెథడాలజీకి సంబంధించినటువంటి విషయం. ఎథిక్స్‌కి సంబంధించింది గాదు. ఓకేనా? కాబట్టి ఈ స్టేట్‌మెంట్ గూడా పరిశోధన నైతిక నియమావళికి సరైనదే. ఓకే. పరిశోధనలో మన వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ స్థానం ఉండదు. సో, దత్తాంశం డేటా ఏం జెప్తుందో అదే నిజాయితీగా నివేదించాల. రిపోర్ట్ జేయాలి. సో, డేటాకి విరుద్ధంగా మనం నమ్మింది రాయడం పరిశోధన నైతికతకు విరుద్ధం. అందుకే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఓకే. థాంక్ యూ.